శ్రీనిక, ఇప్పుడు నీకు ఒత్తులు గుర్తులు అర్థమైందా? అవునమ్మా. ఇంకా ఇవన్నీ కా నుంచి అలా వరకు అనమాట ఒత్తులు. ఇవన్నీ నీకు అర్థమైంది కదా? ఎస్ మమ్మీ. ఇప్పుడు ఇవన్నీ చదవగలుగుతావా ఈ ఒత్తుల పాటని? అవునమ్మా. ఈ పదాలన్నీ చదువుతావా? చదువుతావా చెప్పు ఇవన్నీ. ఎస్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నీకు అర్థమైందా? ఇక్కడ ఒత్తులు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు. 3 రకాలు. ఇది వచ్చేసి ద్విత్వాక్షరం. అంటే ద్విత్వాక్షరం అంటే ఏంటి చెప్పు. అంటే ఒక అక్షరం దాని కింద సేమ్ దాని అదే అక్షరం యొక్క ఒత్తు చేరితే దాన్ని ఏమంటాం? ద్విత్వాక్షరం. కాకి ఇప్పుడు సేమ్ కావస్తుంది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటిది? సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరం అంటే ఏంటిది? ఒక అక్షరం కింద వేరొక అక్షరం ఒత్తు ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకి ఏంటిది? కాకి ఇప్పుడు లా ఒత్తున్నప్పుడు దాన్ని ఏమనాలి మనం? సంయుక్తాక్షరము. నెక్స్ట్ ఏంటి? సంశ్లేషాక్షరము. సంశ్లేషాక్షరము. ఒక అక్షరం కింద ఒకటి కన్నా ఎక్కువగా. సంశ్లేషాక్షరం అంటే ఏంటిది? ఒక అక్షరం కింద ఒకటి కన్నా ఎక్కువగా అంటే 2, 3 అక్షరాల ఒత్తులు, 2 లేదా 3 అక్షరాల ఒత్తులు ఉంటే దానిని ఏమంటాం మనం? సంశ్లేషాక్షరం అంటాం. ఉదాహరణకి ఏంటిది? ఇప్పుడు కా కింద 2 ఉన్నాయి కదా. క్ష అన్నప్పుడు 2 ఒత్తులు ఉన్నాయి చూడు దీని కింద. వీటికి క, ఘ, ఛ, ఝ, ఠ, థ, ద, ఫ, బ ద్విత్వాక్షరాలుగా ఉన్న పదాలు తెలుగులో లేవు. వీటికి ద్విత్వాక్షరాలుగా ఉన్న పదాలు లేవన్నమాట. మిగతా వాటికి ఉన్నాయి. కాబట్టి మొత్తం మనకి ద్విత్వాక్షరము, అర్థమైంది కదా? సేమ్ అదే పదం అదే అక్షరం యొక్క ఒత్తుంటే ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం అంటే అక్షరం కింద వేరొక అక్షరం ఒత్తుంటే సంయుక్తాక్షరం. సంశ్లేషాక్షరం అంటే ఒక అక్షరం కింద ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. అర్థమైందా? మూడింటికి తేడా ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ఈ మూడింటికి తేడా మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి, సరేనా? ఓకే మమ్మీ. ఇట్లా చిన్న చిన్న పదాలతో ఈజీగా తెలుగు నేర్చుకోవచ్చు. ఓకేనా? నీకు ఇంట్రెస్ట్ ఉందా తెలుగు నేర్చుకోవడం? ఇష్టమేనా? చెప్పు. ఆ. సరే, మళ్ళీ ఇంకొన్ని రేపు నేర్చుకుందాం.